సమయం ముందు దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహు బలంగా దీవించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీ సమస్యలన్నిటిలోంచి దేవుడు విడిపించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ఇప్పుడు ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. చాలు చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయములో ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవుని స్తోత్రం. మన దేవుని స్తోత్రం మనకి పిరికితనం కలిగినటువంటి ఆత్మ ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. మనకి పిరికితనం కలిగినటువంటి ఆత్మ ఇవ్వాల. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే మనం పిరికి వారం కాదు. దేవుని స్తోత్రం. దుష్టుడైతే ఎవ్వరూ తరమకుండానే పారిపోతాడంట. మనం భయపడక్కర్లేదు. దేవుని స్తోత్రం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఈ సమయమందు ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక సింహం మరి కొన్ని పిల్లలను పెట్టిందంట. కొన్ని పిల్లలను పెడితే అవి చిన్ని బుడ్డి పిల్లలంట. అవి ఏమైనాయి అంటే అవి పాపం అలాగ ఆడుకుంటూ పాపం తల్లి దగ్గర నుంచి వేరైపోయి అదంట మేకల మందలోకి వెళ్ళిపోయి వాటితో పాటు పెరుగుతుందంట ఈ సింహం పిల్ల. ఆ సింహం పిల్లలతో ఈ సింహపు పిల్ల దారి తప్పిపోయి ఆ గొర్రెల మందలోకి వెళ్ళి వాటితో సహవాసం చేస్తుందంట. వాటితో సహవాసం చేసేసరికి ఆ సింహం ఎలాగంటే ఇప్పుడు మేకలాగా తయారైంది. దేవుని స్తోత్రం. అంటే ఆ మేక స్వభావం వచ్చేసింది. దేవుని స్తోత్రం. చూడండి, నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉందురు. దేవుని స్తోత్రం. ఈ మేక ఎలా ఉంటుంది? సాధు గుణం. అది తలకాయ వంచుకొని దాని పని అది చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఈ సింహం దారి తప్పిపోయి ఆ గొర్రెల మందలోకి, ఆ మేకల మందలోకి వెళ్ళిపోయి వాటి స్వభావం వచ్చి అందులో తిరిగి పెరుగుతుంది. దేవుని స్తోత్రం. ఒక రోజు ఈ తల్లి సింహం ఆ మేక మందల్లోంచి ఆ చిన్న పిల్ల సింహాన్ని చూసిందంట. అమ్మో, ఇది నా పిల్ల. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయి ఆ మేకల మందలో ఉండిపోయింది అని చెప్పి ఆ సింహం పరిగెత్తుకుంటా తన పిల్ల కోసం వెళ్తుందంట. ఈ మేకలేమో మెహ అన్నాయంట ఆ సింహాన్ని చూసి. ఆ మేకలను పట్టించుకోలేదు. కానీ ఈ సింహం తన సొంత కన్నటువంటి ఆ బిడ్డని, అంటే ఆ బిడ్డ సింహాన్ని తీసుకెళ్ళిపోయి తన గుంపులో తీసుకెళ్ళి దానికి చెప్తుందంట, సింహానికి, ఆ చిన్న సింహ పిల్లకి. దేవుని స్తోత్రం. మనం మామూలు సింహం కాదు. మనం దేవుని స్తోత్రం సింహం. మనం మేకపిల్ల కాదు, మనం సింహం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని స్తోత్రం, నీతిమంతులు సింహం వలె ఉంటారంట. దేవుని స్తోత్రం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. మనం మేక పిల్లలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అంటే మనల్ని చూసి అందరూ భయపడాలి, కానీ మనం వాళ్ళకి భయపడకూడదు. ఆమేన్. దేవుని స్తోత్రం. అని ఆ సింహానికి దానికి చెప్పి మళ్ళీ దాని స్వారూప్యంలోకి, దాని స్వభావంలోకి తెచ్చుకుందంట. అలాగే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా నా నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. చాలండి. ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారికంట ఆయన
తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనిషేచ్ఛలవైనను పుట్టినవారు కారు. సింహము సింహమే. దేవుని స్తోత్రం. సింహం రోషం కలిగినది. దేవుని స్తోత్రం. ఆ అడవికి రాజు. దేవుని స్తోత్రం. దానికి ఒక ఆధిక్యత దేవుడిచ్చాడు. ఆ సింహము, తల్లి సింహం ఆ పిల్లకి చెప్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎవరమంట? సింహపు పిల్లలం. దేవుని స్తోత్రం. ఆ సింహం ఎలా ఉంటుందంట? ధైర్యముగా ఉంటుందంట. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఆ మేక పిల్లల్లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మనం ఎవరు అంటే యాజక సమూహము. దేవుని స్తోత్రం. మనం రాజు బిడ్డలం. చూడండి, ఆ అడవికి దేవుని స్తోత్రం రాజు ఎవరు? సింహం. అది గాండ్రించిందంటే అడవంతా వణికిపోవలసిందే. అటువంటి ఆధిక్యత ఆధిక్యత దేవుడిచ్చాడు మనకి. మన మేకల్లాగా ఉండటానికి మనల్ని పిలవలేదు దేవుడు. నీతిమంతులు ఎలా ఉంటుందంట? సింహం వల్లే. దేవుని స్తోత్రం. సింహం వల్లే ధైర్యముగా ఉందురు. ఎందుకనంటే నువ్వు రాజువి, రాజు కుమార్తెవు, రాజు కుమారుడువు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. అందుకనే తన్ని ఎందరు అంగీకరించురు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసమించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనిషేచ్ఛల వలనను పుట్టినవారు కారు. అబ్బాబ్బాబ్బా. ఏమండి, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అర్థం చేసుకుంటే ఎంత భాగ్యం అండి. ఆయన సంతానం అవటానికి ఎంత భాగ్యం. అయ్యో ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, నువ్వు గ్రహించు. దేవుని స్తోత్రం. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చదువుతున్నారో వారందరికీ గ్రహించేటువంటి శక్తి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు మనల్ని ఆ విధంగా దేవుడు చేశాడు. పిరికితనం కలిగినట్టు ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా దేవుడు చేశాడు. పిరికితనం కలిగినట్టు ఆత్మ దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు మనల్ని, దేవుని స్తోత్రం, నీతిమంతులు ధైర్యముగా నిసింహం వల్లే ధైర్యముగా నుందురు. దేవుని స్తోత్రం. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటల ద్వారా దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీ అపరంజపాదంలో కొందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులు నాయన సింహం వల్లే ధైర్యముగా ఉందిరు అంటున్నావు ప్రభువా. మమ్మల్ని నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని నీతిమంతులుగా చేసావు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన ఏ విషయంలో అధైర్యంగా ఉన్నారు ఆయా విషయాల్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ధైర్యపరచమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.